మిరాయి సినిమా చూసొచ్చా, స్టారింగ్ తేజ సజ్జా. మూవీ ఎలా ఉందంటే పర్లేదన్నమాట. బానే ఉంది. పర్లేదు. అంటే విజువల్‌గా అయితే మూవీ చాలా బావుంది. చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అంటే టెక్నికల్‌గా మూవీ కొంచెం చాలా స్ట్రాంగ్ ఉంది గానీ, ఎక్కడ కొంచెం బాలేదంటే సీన్స్ అనేవి కొంచెం లాగ్ ఉంటాయి. అండ్ ఇంకొకటి స్క్రీన్ ప్లే అనేది కొంచెం బాలేదన్నమాట. ప్లాట్ ఏంటంటే మనకు ట్రైలర్‌లో చూసినట్టుగానే 9 గ్రంథాలనేవి ఉంటాయన్నమాట. సో, మన విలన్ మనోజ్ వాటిని తగ్గించుకోవాలి అని అనుకుంటాడన్నమాట. సో, మన హీరో విలన్‌ని ఆపాలంటే మనోడికి ఒక వెపన్ కావాలి. అదే మిరాయి మాట. ఈ వెపన్‌ని మనోడు ఎలా దక్కించుకున్నాడు, విలన్‌ని ఎలా ఆపాడు, ఏంటి అన్నది స్టోరీ మాట. అంటే సినిమాటోగ్రఫీ పీక్స్ ఉంది. దానికి తోడు సీజీ అండ్ వీఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట. వావ్! అలా చూస్తూ ఉండిపోవచ్చమాట. అంత బాగున్నాయి. ఆ బడ్జెట్‌లో వాళ్ళు అంతలా పుల్ చేశారంటే క్రేజీ అసల. హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. 'సంపతి' ఉంది కదా! దాని సీజీఐ అయితే చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. క్రేజీ అనిపించిందన్నమాట. వీళ్ళది మూవీ బడ్జెట్ వచ్చేసి దగ్గర దగ్గర 60 క్రోర్స్ ఎంతో అంట. ఆ బడ్జెట్‌లో దాన్ని పుల్ ఆఫ్ చేశారంటే గ్రేట్ అని చెప్పుకోవాలి. కానీ మూవీలో ఎటొచ్చి కొంచెం నెగెటివ్ ఏంటంటే ఆ స్క్రీన్ ప్లే అండ్ కొన్ని సీన్స్ ఉంటాయి. చాలా లాగ్ అవుతాయన్నమాట. అండ్ కొంచెం సినిమాటిక్ లిబర్టీ కూడా తీసుకున్నారు అని అనిపిస్తదన్నమాట. ఎక్కడంటే లాస్ట్‌లో ఒక సీన్ ఉంటది గ్రంథం గురించి. అదొక సేఫ్ సైడ్‌లో ఉంటది. మనోడెళ్లి దాన్ని కావాలని బయటికి తీసుకొచ్చినట్టు ఉంటదన్నమాట. ఇలాంటిది ఒక సీన్ ఉంటది. ఇదేం స్పాయిలర్ కాదు గానీ నాకది ఎందుకో పెద్ద అంత కన్విన్సింగ్‌గా అనిపించలే. అండ్ ఇంకొకటి మనోజ్ ఫ్లాష్ బ్యాక్‌లో ఒక సీన్ ఉంటది. అది కూడా నాకు అస్సలు కన్విన్సింగ్‌గా అనిపించలే. ఇప్పుడిప్పుడే నేర్చుకునేటోడు ఆల్రెడీ ఫుల్‌గా ప్రొఫెషనల్‌గా ఉన్న ఒక పర్సన్‌ని ఓడించేస్తాడన్నమాట వెంటనే. అది కూడా ఒక సింగిల్ పేజ్ ఏదో చదివి. ఒక్క ఎమోషనల్ సీన్‌కి కూడా మనం కనెక్ట్ కామన్నమాట. ఐ మీన్ ఆ ఎమోషన్‌ని మనం ఫీల్ అవ్వలేమన్నమాట. మరి ఆ సీన్ అలా ఉందా? ఎందుకో నాకు అర్థం కాలే. ఎమోషన్‌కి కనెక్ట్ అవ్వలేకపోవడం వల్ల మిగతా సినిమా కొంచెం నాకు లాగ్ అనిపించిందన్నమాట. క్లైమాక్స్‌లో మనకొక చిన్న సర్ప్రైజ్ ఉంటది. దానివల్ల ఏంటంటే ఇప్పటివరకు కొంచెం బోర్‌గా ఫీల్ అవుతాం. అదంతా ఒక్కసారిగా పోయి మంచి హై వస్తదన్నమాట. అండ్ ఇంకొకటి మనకి ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉందన్నట్టుగా హింట్ అయితే ఇచ్చారు. కానీ నాకైతే పార్ట్ 2 అవసరం లేదనిపించింది. దానికొక స్పెషల్ కేమియో ఉంది. స్పెషల్ యాక్టర్ కూడా వస్తారన్నమాట లాస్ట్‌లో. అది బానే ఉంది గానీ అవసరం లేదనిపించింది. చూద్దాం. మరి ఇంకేమైనా కొత్తగా పెడతారా ఏంటా అనేది చూడాలి.